సేంద్రియ వ్యవసాయం ఈ మాట వినగానే మనందరి మదిలో పచ్చని పొలాలు, ఆరోగ్యకరమైన ఆహారం మెదులుతాయి కదూ. కాని ఆ ఆశయానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవానికి మధ్య దూరం ఎంత? లాభాల ఆశలకు, రైతులెదుర్కొంటున్న సవాళ్లకు మధ్య నలిగిపోతున్న ఈ సంక్లిష్టమైన అంశాన్ని ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, మొదలు పెడదాం. ఒక అఖిల భారత అధ్యయనం కొన్ని కీలకమైన ప్రశ్నలను మన ముందు ఉంచుతోంది. అసలు సేంద్రియ పద్ధతులు నిజంగానే రైతులకు లాభాలు తెచ్చిపెడతాయా? మరి దిగుబడి సంగతేంటి? దేశ ఆహార భద్రత మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలే మన ఈ విశ్లేషణకు పునాది అన్నమాట. ఈ పెద్ద పెద్ద ప్రశ్నల వెనకున్న ఒక మనిషి కథను చూద్దాం. ఈయన పేరు మధుచందన్. అమెరికాలో మంచి ఉద్యోగం. కాని మన దేశంలో రైతుల ఆత్మహత్యల వార్తలు ఆయన్ని కదిలించాయి. ఒక ఇంజనీయర్గా తన నైపుణ్యంతో ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ఇండియాకి తిరిగొచ్చేశారు. సో ఇప్పుడు మధుచందన్ గారు సృష్టించిన ఆ అద్భుతమేంటో చూద్దాం. సేంద్రియ వ్యవసాయం ఎంత శక్తివంతంగా ఉంటుందో చెప్పడానికి ఆయన పొలమే ఒక సజీవ ఉదాహరణ. ఈ నంబర్ చూడండి, 700. ఏంటిదనుకుంటున్నారా? ఆయన పొలంలో ఏకంగా 700 రకాల మొక్కలు సహజీవనం చేస్తున్నాయి. ఇది జీవవైవిధ్యానికే ఒక అద్భుతమైన ప్రతీక. ఇంకా ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఈ అద్భుతమైన పర్యావరణ వ్యవస్థ అంతా కేవలం ఒకే ఒక్క ఎకరంలోనే ఉంది. చిన్న సన్నకారు రైతులకు ఇది ఎంతటి స్ఫూర్తిదాయకమైన నమూనానో కదా. ఇంత బాగుంది. సరే, మరి డబ్బుల సంగతేంటి? ఆర్థికంగా ఇది ఎంతవరకు సక్సెస్? ఆయన పొలం నుండి నెలకు ₹1,00,000 వరకు ఆదాయమొస్తోంది. ఇది సేంద్రియ వ్యవసాయం యొక్క ఆర్థిక శక్తికి ఒక మంచి నిదర్శనం. ఆయన విజయం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. దీన్నే పునరుత్పత్తి వ్యవసాయం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రకృతితో కలిసి పనిచేయడం, బయటినుంచి రసాయనాలు తీసుకురాకపోవడం. మధుగారు చెప్పినట్టు ఇది మన తాతా ముత్తాతలు చేసిన వ్యవసాయమే, కాకపోతే కాస్త సైంటిఫిక్ టచ్తో అన్నమాట. అసలు ఈ పద్ధతి ఇంత బాగా ఎలా పనిచేస్తుంది? సీక్రెట్ అంతా బహుళ పంటల విధానంలోనే ఉంది. ఒకే పంట వేయకుండా చాలా రకాల మొక్కలను కలిపి పెంచడం వల్ల తెగుళ్ళు వాటంతట అవే కంట్రోల్లో ఉంటాయి. నేల సారం దెబ్బతినదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఏడాది పొడవునా ఏదో ఒక పంట చేతికి వస్తూ ఆదాయానికి ఢోకా ఉండదు. మధుచందన్ గారి కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది కదూ. కాని ఇది ఒకే ఒక్క రైతు విజయం. మరి దేశం మొత్తం మీద పరిస్థితి ఏంటి? ఇప్పుడు డేటా ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది దేశవ్యాప్త అధ్యయనం నుంచి వచ్చిన ఫలితాలు. సేంద్రియ వ్యవసాయంలో ఖర్చు తగ్గుతుంది నిజమే, కానీ దిగుబడి కూడా తగ్గుతుంది. ఇక ఫైనల్గా లాభం చూస్తే పెరుగుదల చాలా అంటే చాలా స్వల్పం. ఇది మనం గమనించాల్సిన కీలకమైన వాస్తవం. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, సాగు ఖర్చు ఒక 14% తగ్గింది. మంచిదే. కాని అదే సమయంలో పంట దిగుబడి 12% పడిపోయింది. సో ఈ లెక్కలన్నీ తీసేస్తే రైతు చేతికి అదనంగా వచ్చేది జస్ట్ 5% లాభం మాత్రమే. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్పుట్స్ మీద డబ్బు ఆదాయ అయినా సరే దిగుబడి తగ్గిపోవడం వల్ల ఆ లాభం దాదాపుగా ఆవిరైపోతోందన్నమాట. ఆదర్శానికి వాస్తవానికి మధ్య ఉన్న గ్యాప్ ఇదే. సరే, లాభాలు కాస్త తక్కువైనా పర్లేదు, దేశమంతా ఆర్గానిక్ ఫార్మింగ్కి మారితే ఎలా ఉంటుంది? అసలిది సాధ్యమేనా? ఇక్కడే అసలు పెద్ద సవాల్ మన ముందుకొస్తుంది. మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. సేంద్రియ వ్యవసాయం మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఆకలి తీర్చగలదా? దిగుబడి తగ్గితే ఆహార భద్రత సంగతేంటి? ఇది చాలా కీలకమైన ఆందోళన. ఒక ఆర్థిక అధ్యయనం ఏం చెబుతోందంటే, దేశమంతటా ఒకేసారి ఆలోచించకుండా ఆర్గానిక్కి మారిపోతే అటు రైతులకి ఇటు కొనేవాళ్లకి ఇద్దరికీ నష్టమే. కాని అలా కాకుండా వర్షం మీద ఆధారపడిన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఇలాంటి సరైన చోట్ల దీన్ని ప్రోత్సహిస్తే అప్పుడు ఇద్దరికీ లాభముంటుంది. చూసారా వ్యూహమెంత ముఖ్యమో? సరే, సమస్యలు చూశాం, సవాళ్లు చూశాము. మరి పరిష్కారం ఎక్కడుంది? బహుశా డేటా చెప్పే నిజాలని, మధుచందన్ లాంటి రైతుల అనుభవాన్ని కలిపి చూస్తేనే మనకు సమాధానం దొరుకుతుందేమో. ముందుగా ఆర్గానిక్ రైతులకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏంటంటే పురుగులని కంట్రోల్ చేయడం. రసాయన పురుగుమందులు వాడకుండా పెస్ట్స్ని మేనేజ్ చేయడం నిజంగా పెద్ద సవాల్. అయితే
దీనికి పరిష్కారాలు లేవని కాదు. ప్రకృతిలోనే మనకు బోలెడన్ని ఆయుధాలున్నాయి. మనకు మేలు చేసే కీటకాలను పెంచడం, పంట మార్పిడి చేయడం, వేప నూనె లాంటివి వాడటం, ఇలా చాలా మార్గాలున్నాయి. రసాయనాలు లేకుండానే తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ పద్ధతులు నిజంగా పనిచేస్తాయా అనడానికి మళ్ళీ మధుచందన్ గారి మాటలే సాక్ష్యం. ఆయన ఏమంటున్నారంటే, తన పొలంలో ఉన్న ఆ జీవ వైవిధ్యం వల్లే పురుగులు దరిచేరవని, అసలు ఆ సమస్యే లేదని అనుభవపూర్వకంగా చెప్తున్నారు. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిందేంటంటే, బహుశా మన వ్యవసాయ భవిష్యత్తు అనేది సేంద్రియ లేదా సాంప్రదాయ అని ఏదో ఒక్కదారిలో లేదు. బదులుగా ఒక్కో ప్రాంతానికి, ఒక్కో రైతుకి సరిపోయేలా తెలివైన, విభిన్న పద్ధతులని కలిపి ఒక కొత్త దారిని నిర్మించుకోవడంలోనే ఉందేమో.